కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 23 శనివారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం, అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సానుకూల పడతాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ దాంతోపాటు అనవసర ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభం, కొన్ని ముఖ్యమైన పనులు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వ్యయ ప్రయాసాలతో తప్ప ఏ పని పూర్తి కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ వ్యవహారాలు చికాకు పరుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. సతీమణికి వృత్తి, ఉద్యోగాల పరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. మిథునం, వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లకు అవకాశం ఉంది. సామాజికంగా కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి. దాదాపు ప్రతి రంగంలో ఉన్న వారికి పురోగతి ఉంటుంది. శుభవార్తలు వినడం, శుభపరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితం బాగా బిజీ అయిపోతుంది. పిల్లల చదువుల విషయంలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కర్కాటకం, శుక్రుడు, కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని కష్టాలు, ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా పురోగతి చెందుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రయాణాల్లోనూ ఆహార విహారాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. సింహం, వృత్తి ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరిగి విశ్రాంతి కరువుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులని అతి కష్టం మీద పూర్తవుతాయి. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసాలు ఉంటాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. ఒకరిద్దరు బంధువులతో కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కన్య, ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. సతీమణితో అన్యోన్యత సామరస్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతుకు విలువ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తుల, వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతుకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు, ఇతర రంగాల ఉన్న వారికి పురోగతికి అవకాశం ఉంది. ఆదాయానికి ఇబ్బందులు ఏమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యంలో కాకుండా మెరుగుదల ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పు కోరుకునే వారికి ఇది చాలా మంచి సమయం. జీవితానికి, కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయత్నాలు, వ్యవహారాలన్నీ సఫలమవుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చికం, వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావచ్చు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇల్లు కొనడం మీద దృష్టి పెడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులు ఏమీ ఉండదు. కుటుంబంలో సుఖ సంతోషాలు కొరత ఉండదు. సతీమణితో బాగా అన్యోన్యత పెరుగుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ధనస్సు, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ముందుకు దూసుకుని పోయే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. రాదనుకున్న డబ్బు తిరిగి లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మకరం, సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది, కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఓర్పు, సహనాలతో వివరించడం మంచిది. కుంభం, వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రతిభ పాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు ఎదురుండదు. అధికారులకు బాగా సన్నిహితం అవుతారు. వ్యాపారాలలో లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగ మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీనం, వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. కొన్ని ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కొద్దిపాటి ప్రయత్నంతో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉండకపోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. బంధువర్గంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించవచ్చు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.